తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పెరిగేది కాదన్నారు బాలిక జశ్వంతి పేరెంట్స్. ఇది ముమ్మాటికి స్కూలు యాజమాన్యం పనేనని ఆరోపించారు. తాము ఫోన్ చేసినా వాళ్లు లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు. కళ్ళు తిరిగి పడిపోయింది. మేము కడపలోనే ఉంటాము. వాళ్ళ పెద్దమ్మని అవుతారు. కళ్ళు తిరిగి పడిపోయింది అంటే హాస్పిటల్ తీసుకున్నాడు అంటే మేము వెంటనే పోయినాం హాస్పిటల్కి. అప్పటికే లేదు, అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినాయని చెప్పడమే అబద్ధం. కళ్ళు తిరిగి పడిపోయాయని చెప్పినారు. మా అసలు ఆ పాప దగ్గరికి రానియలేదు. కళ్ళు తిరిగి పడిపోతే వరకు చూడడానికి పోయినాము. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నీవు ఎట్లా చెప్తారు వాళ్ళు? అడిగి చూసి మాకు తెలుస్తుందని ఉరి వేసినారు వాళ్ళే. అదే మాకు విషయం ఉదయం తెలిసింది. తెలుసని వెళ్ళిపోయినారు హాస్పిటల్కు. ఆయన మురళీమోహన్ హాస్పిటల్కు. వీళ్ళని లోపల కూడా రానిలేదంట. పాపను బయట పెట్టినారు. లోపల కూడా వీళ్ళని రానిలేదంట. కొంచెం అప్పటికే దాదాపు 2 గంటలు 3 గంటలు చనిపోయి పడిపోతే అక్కడే పెట్టాలి కదా. అక్కడే పేరెంట్స్ కు చెప్పాలి కదా. లేకుండా వాళ్ళని తీసుకొచ్చి బయట పెట్టేసి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఎవరే కానీ యజమాని మీరు మాట్లాడితే ఏం అరసద్దు అని చెప్తారంట. ఎందుకని మీ పాప బాత్రూమ్ లో ఊరు వేసుకొని చనిపోయి ఉంటే చున్నీతో మేము డోర్ పగలగొట్టి బాత్రూమ్ లో డోర్లే లేవు, దానికి హ్యాండిల్ ఉండవు. అసలు ఏ నారాయణలో కానీ శ్రీకాంత్లో కానీ లాక్లే ఉండవు. లాక్ వేసుకుంటే పగలగొట్టి మేము పోయి బయటికి తెచ్చినామంటారంట. రాను ఇప్పుడు ఏమన్నా ఉంటే రచ్చావమ్మా అంటే ఏం లేదు నాన్న బాగుంటా, నేను బాగుంటా అన్నది సార్. నన్ను నేను అక్కడ నది చదువుకుంటే బాగున్నాను అన్నది సార్. డాక్టర్ అయితే మాది చదువుకుంటా.